నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. తాజాగా మోడీ టీం, ముఖ్యంగా బీజేపీ, నితిన్ నబీన్ నూతన అధ్యక్షుడు అయిన తర్వాత కొత్తగా ఒక టీంని ఏర్పాటు చేశాడు. తాజాగా పాత టీంను తీసి కొత్త టీం, ఐటీ సెల్ని మార్చాడు, ప్లస్ మీడియా సెల్ని మార్చాడు. వీటిలో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. పాత వాళ్లను ఎందుకు తీసేశారు, కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? అలాగే పాత మాలవీయ దాదాపు 11 సంవత్సరాలు ఐటీ సెల్కి కన్వీనర్గా, లేకపోతే అధ్యక్షుడిగా, లేకపోతే చైర్మన్గా పనిచేశాడు. ఆయన చీఫ్. ఇప్పుడు ఆయన తీసేసి మొత్తం టీంనే కొత్తగా మార్చారు. 2014 నుంచి దాదాపు ఇప్పటి వరకు మొత్తం సోషల్ మీడియాలో బీజేపీ హవానే నడిచింది. మధ్యలో 2024-25లో కొద్దిగా అటు ఇటు తగ్గినా టోటల్గా మొత్తంగా బీజేపీ హవానే నడిచింది. బీజేపీ ప్రచారమే సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రచారమే ప్రధానంగా నడిచింది. వాళ్ళ పట్టే కొనసాగింది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వెలవెలబోయాయి బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న ప్రచారం. అంత పెద్ద నెట్వర్క్ బీజేపీ ఐటీ సెల్ది. ఎక్కడో ఒక్కచోటనే ఆఫీసు ఉండి నడిపించడం కాదు. అనేక కార్యాలయాలు, ప్రతి రాష్ట్రంలో అనేక కార్యాలయాలు, రాష్ట్రంలో కార్యాలయాల్లో పనిచేసే వాళ్లే కాకుండా ఇళ్లల్లో ఉండి ₹2 కామెంట్లు పెట్టి వీళ్ళ టూల్ కిట్ ఉంటుంది, వీళ్ళు పంపిస్తారు. దాని ఆధారంగా వాళ్ళు సేమ్ ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం. సేమ్ కామెంటు అనేక చోట్ల వేరు పేర్లతో, వేరు అకౌంట్లతో పోస్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మొత్తం బీజేపీ ఐటీ సెల్ కావచ్చు, బీజేపీ మద్దతుదారుల ఈ సోషల్ మీడియా వేదికల మించి ద్వేషం, అబద్ధాలు, మోసం, ఈ 3 కలగలిపిన ఆయుధాలతో వాళ్ళు దేశం మీద పడ్డారు. వాళ్ళు విపక్షాలను టార్గెట్ చేశారు. దాంతో వివిధ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వివిధ సంఘాలను, ప్రజలను, మేధావులను, ప్రొఫెసర్లను, ఎన్జిఓలను, విద్యార్థులను, రైతులను, అనేక రకాల ప్రతి ఒక్కరిని వాళ్ళు టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడమేగా, ఊరికే టార్గెట్ చేసి విమర్శలు చేయడం కాదు. ఇక్కడ వెంటపడి వేధించడం, బూతులతో దాడులు చేయడం, చాలా అసహ్యమైన పదజాలంతో, అసహ్యమైన బూతులతో వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం, ఈ విధంగా కొంత డెవలప్ చేశారు. ఒక పద్ధతినే డెవలప్ చేశారు. అంతకుముందు ఎన్నడూ లేని పద్ధతిని. మాల్వీయ వచ్చిన తర్వాత ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులను, ప్రతి ఒక్కళ్ళను టార్గెట్ చేస్తూ వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ప్రచారం పద్ధతి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ పద్ధతి విజయవంతమైంది. వాళ్ళు మేధావుల మీద, విపక్షాల మీద వాళ్ళు చేసిన దాడి, అబద్ధాలు, మోసంతో చేసిన పద్ధతి సక్సెస్ అయ్యారు. అందులో వాళ్ళు ఆ అబద్ధాలతో, దాడితో నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు కొందరు, మనకెందుకు, మన మీద దాడి జరుగుతుంటే మనకెందుకు, ఇక ఊరుకుందామని కామ్గా కూర్చున్న వాళ్ళు చాలామంది. అలా కామ్గా కూర్చున్న వాళ్ళు దాడి చేస్తున్నా సరే బీజేపీ వాళ్ళు ఎదురు తిరిగి ఇంకా వాళ్ళ భావాలను సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు కొందరు ఉన్నప్పటికీ వాళ్ళ మీద దాడి కొనసాగుతూనే ఉంది. దాంతో వాళ్ళు ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా విసిగి వేసారిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొక పక్క కొన్ని అబద్ధాలను సూత్రీకరించి అవి నిజాలుగా భ్రమింపజేసి డీప్ ఫేక్ వీడియోలతో, ఎడిటెడ్ వీడియోలతో వాట్సాప్లో, ముఖ్యంగా ముసలి ఈ ఆర్ఎస్ఎస్కి బాగా ఎక్కువ మద్దతున్న వాళ్ళు అంకుల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ వాట్సాప్లోకి జొప్పించి వాళ్ళను తమ వైపు మలుచుకోవడం, వాళ్ళు చెప్పిందంతా, వాట్సాప్లో వచ్చిందంతా నిజమే అని భ్రమపడి వాళ్ళు మోడీని దేవుడిగా కూడా పూజించేవాళ్ళు, పరమేశ్వరుడు అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అంత మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు. వాట్సాప్లో వస్తే చాలా అది నిజమని నమ్మేవాళ్ళు, మీడియాలో, టీవీలోనూ, పేపర్లోనూ వస్తే అది నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అమిత్ మాలవ్య గురించి చెప్పాలంటే 1-2 విషయాలు కాదు. ఆయన జెండర్ నుంచి మతం వరకు ఇంటర్నల్ విషయాలతో సహా మహిళల మీద బూతులతో దాడులు చేయడం, దుర్భాషలాడడం, బూతులు మాట్లాడడం ఒక అలవాటుగా అందరికీ, ఆయన టీం అందరికీ అలవాటు చేశాడు. ఆయన జీతాలు ఇస్తున్న టీమే కాదు, ₹2, ₹3 పోస్టు చేసే టీముకు కూడా ఈ విధమైన భాషను అలవాటు చేశాడు. ఇప్పుడు ఎక్కడ చూడు మీకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల నుంచి, వాళ్ళ అభిమానుల నుంచి బూతులు ప్రధానంగా వస్తుంటాయి. అంతకు ముందు నుంచే ఆ పద్ధతి ఉంది. మాలవ్య దాన్ని ఒక సిద్ధాంతపరమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఎన్ని అబద్ధాలంటే చాలా వరకు ఈయన ప్రచారం చేసిన అబద్ధాలు ప్రజలు నిజమని నమ్మే స్థాయికి తీసుకెళ్లగలిగిన చరిత్ర అయినది. చాలా హీనమైన చరిత్ర. అబద్ధాలని నిజమని ప్రచారం చేయగలరు. విపక్షాల మీద, స్త్రీల మీద, సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, కేజ్రీవాల్ మీద, ఇంకా రకరకాల విద్యార్థుల మీద, జేఎన్యూ విద్యార్థుల మీద, అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల మీద, ఉమర్ ఖలీద్ మీద, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ మీద
అబద్ధాలు ప్రచారం చేయడం. ఉదాహరణకు రాహుల్ గాంధీ ఒక స్పీచ్ని ఈయన అమిత్ మాలవ్య ప్రచారం చేసిన తీరు దేశమే దిగ్భ్రాంతికి కలిగించే విధంగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది అది నమ్ముతున్నారు నిజమని. రాహుల్ గాంధీ ఒక చోట మాట్లాడుతుంటారు, ఆ వీడియో అందులో రాహుల్ గాంధీయే మాట్లాడుతున్నాడు, డీప్ ఫేక్ వీడియో కూడా కాదు, అది రాహుల్ గాంధీ మాట్లాడతాడు. आलू के किसानों को कहा ऐसी मशीन लगाऊंगा, इस साइड से आलू घुसेगा, उस साइड से सोना निकलेगा, इस साइड से आलू डालो, उस साइड से सोना निकालो, इतना पैसा बनेगा आपको पता नहीं होगा क्या करना है पैसे का. मेरे शब्द नहीं है, नरेंद्र मोदी जी के शब्द हैं. నేను ఒక యంత్రాన్ని తయారు చేయబోతున్నాను, ఇటు నుంచి ఆలుగడ్డలు లేదా బంగాళదుంపలు పెడితే అటు నుంచి బంగారం వస్తుంది. ఇది రాహుల్ గాంధీ మాటలు. ఇది వీడియో ఎంత ప్రచారం అయిందంటే, బీజేపీ ఐటీ సెల్ చేసిన వీడియో ఎంత ప్రచారం అయిందంటే చాలా మంది దీన్ని నిజమని నమ్మారు. ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన, వెనక ముందు కట్ చేసి ఎడిట్ చేస్తే ఎంత దారుణమైన అర్థాలు మారిపోతాయో దీనికి ఉదాహరణ. అసలైన వీడియో ఏంటంటే, రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతూ మోడీ ఎటువంటి వాగ్దానాలు చేస్తున్నాడంటే, బంగాళదుంపల రైతుల దగ్గరికి వెళ్ళి ఒక యంత్రం తయారు చేస్తున్నాను నేను, బంగాళదుంపలు ఇటు నుంచి పెడితే అటు నుంచి బంగారం వస్తుందని వాగ్దానం చేస్తాడు. అటువంటి వాడు మోడీ అంత అబద్ధ ప్రచారాలు కూడా చేస్తాడు. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్. ముందు వెనక కట్ చేసి అది రాహుల్ గాంధీ ఒక యంత్రానికి కనిపెడుతుందని చెప్పినట్టు, బంగారం వస్తుందని చెప్పినట్టు ఒక అబద్ధ ఇప్పటికీ చాలామంది మూర్ఖపు మనుషులు నమ్ముతున్నారు నిజంగానే రాహుల్ గాంధీ అలా మాట్లాడారు. అంత విషయాన్ని, అంత విద్వేషాన్ని, అన్ని అబద్ధాలను బుర్రల్లో నింపాడు ఈ అమిత్ మాలవ్య. ఒక్క అమిత్ మాలవ్య కాదు, మొత్తంగానే బీజేపీ ఐటీ సెల్ ఇదే పద్ధతిని డెవలప్ చేసింది. ఇట్లనే చాలా 2019లో షహీన్ బాగ్ ఉద్యమం, ఢిల్లీది మనకు గుర్తుండే ఉంటుంది. ఎన్ఆర్సీ సిఏఏకి వ్యతిరేకంగా షహీన్ బాగ్ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉద్యమం. ఆ టైంలో ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థులు ఈ ఎన్ఆర్సీ వీటికి వ్యతిరేకంగా, పౌరసత్వ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనకు సంబంధించిన 2 వీడియోలను బీజేపీ ఐటీ సెల్ విడుదల చేసింది. ఇప్పటికే అవి నిజమని నమ్ముతున్నారు ఆ నినాదాలు. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ భూమిలో సమాధులు తవ్వి హిందువులను పాతి పెడతాము, లేదా హిందువుల సమాధులు తవ్వుతాము, ఇవి నినాదం. అక్కడ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు ఇచ్చిన నినాదం. అలాగే మలోవీరియా జామియా మిలియా యూనివర్సిటీ హిందువుల నుంచి మాకు స్వతంత్రం కావాలి అని నినాదాలు ఇచ్చిన వీడియో. ఈ 2 వీడియోలను ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ వీడియోలు నిజమని నమ్ముతున్నారు. వాళ్ళు నినాదాలు ఇచ్చింది నిజం, కానీ వాళ్ళు ఇచ్చిన నినాదాలు ఇవి కాదు. ఆ నినాదాలను వేరే రికార్డ్ చేసి దానికి యాడ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన నినాదాలు ఏంటో ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అనేక ఫాల్స్ ఫేక్ న్యూస్లను అది బహిర్గతం చేసింది. ఇప్పటికే ఆల్ట్ న్యూస్ జిగ్నేష్ పటేల్ అనే అతను, జుబేర్ కూడా ఉన్నాడు. జిగ్నేష్ పటేల్ దాన్ని మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళు ఇచ్చిన నినాదాలు ఏంటో వివరంగా బయటపెట్టాడు. హిందుత్వ, సావర్కర్, హిందూ మతం కాదు, హిందుత్వ, సావర్కర్, బీజేపీ, బ్రాహ్మణవాదం, కులతత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా, హిందుత్వకు వ్యతిరేకంగా, సావర్కర్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. అందులో ఎక్కడ హిందూ మతానికి వ్యతిరేక నినాదాలు ఇవ్వలేదు. అది బహిరంగంగా ఫ్యాక్ట్ చెక్ చేసి బయటకు వచ్చినా సరే బీజేపీ ఐటీ సెల్ దాన్నే ప్రచారం ఇప్పటికీ చేస్తున్నది. ఇలా ఉన్నారు జేఎన్యూ విద్యార్థులు, ఇలా ఉన్నారు ఏఎంయూ విద్యార్థులు, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఇలా ఉన్నారు ఢిల్లీలో అని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇప్పటికి స్టిల్ అవే వీడియోలు ఉపయోగిస్తూ అవి నిజమని ఇప్పటికీ నమ్ముతున్న వాట్సాప్ యూనివర్సిటీ పండితులు చాలామంది ఉన్నారు. వాట్సాప్ యూనివర్సిటీల్లో చదువుకునే పండితులు, మూర్ఖ పండితులు ఇప్పటికీ ఉన్నారు, అది నిజమని నమ్ముతున్నారు. ఇట్లా ఒక్కళ్ళ మీద కాదు, విద్యార్థుల మీదనే కాదు, రైతులు ఆందోళన చేసినప్పుడు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున చేశారు. సంవత్సరం పాటు చేసినంత కాలం వాళ్ళు కాలిస్తీనీ నుంచి వాళ్ళకు ఫండ్స్ వస్తున్నాయని అని దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేశారు. దానికి ఏవో రుజువులు ఉన్నట్టు అబద్ధపు డాక్యుమెంట్లు, ఫోర్జరీలతో ప్రచారం చేశారు ఐటీ సెల్, బీజేపీ. అవన్నీ అబద్ధాలని తేలిపోయినాయి. అయినా కొంత రైతులు భయపడ్డారేమో కానీ పోరాటం అయితే ఆపలేదు. ఇప్పటికి ప్రజలు నిజంగానే ఆ రైతులంతా కాలిస్తీని వాళ్ళు, లేదు అర్బన్ నక్సలైట్లు అని నమ్ముతున్న మూర్ఖపు శిఖామణులు ఇప్పటికీ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే చదువుతారు వాళ్ళు. జ్ఞానం అంటే వాట్సాప్ వాళ్ళ దృష్టిలో. ఇట్లా ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు రాజ్యం చెలాయిస్తూ వస్తున్నారు బీజేపీ. ఒకవైపు భౌతికంగా
ఈడీలను, సిబిఐలను, ఐటీలను, ఎన్నికల కమిషన్ను చేతిలో పెట్టుకొని న్యాయస్థానాలను, పోలీస్ వ్యవస్థను అన్నింటినీ చేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. విపక్షాలను నాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు, విడగొట్టారు, బెదిరించారు, వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అనేక మందిని ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజల ఓట్లు తీసి తమకు కావాల్సిన ఓట్లు, ఇట్లా చాలా రకాలుగా బీజేపీ ఒకవైపు పరిపాలిస్తుంది, ఇంకోవైపు ప్రచారం యుద్ధంలో కూడా బీజేపీ ముందుంది. మొన్నటి వరకు బీజేపీ ఐటీ సెల్ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా సాధ్యం కాలేదు. వాళ్ళ ముందు కళ్ళు తేలేశారు తప్ప రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేజ్రీవాల్ కానీ, విపక్షాలన్నీ వాళ్ళ ప్రచారం ముందు కళ్ళు తేలేశాయి. వాళ్ళు ప్రచారం చేస్తుంటే, అబద్ధాలు ప్రచారం చేస్తుంటే అది అబద్ధం అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతతో కొట్టుకుపోయాయి. కానీ జూలైలో జరిగిన జెన్జీ ఉద్యమం ఈ మొత్తం పరిస్థితులను తలకిందులు చేసేసింది, మొత్తం పరిస్థితులను మార్చిపడేసింది. ఒక్కసారి బీజేపీని మొదటిసారి 12 ఏళ్లలో మొదటిసారి డిఫెన్స్లో పడేసింది. ఐటీ సెల్ ఎందుకు కొరగాకుండా జెన్జీల ముందు వెలవెలబోతూ నిలబడ్డది, తెల్లబోయింది. ఏం చేయాలనో అర్థం కాక చేతులు ఎత్తేసింది ఐటీ సెల్ జెన్జీల ముందు. సోషల్ మీడియాలో జెన్జీలు ప్రదర్శించిన సృజనాత్మకత బీజేపీ ప్రచారాన్ని తునాతునకలు చేసింది, కకావికలం చేసింది బీజేపీని. ఐటీ సెల్ కావచ్చు, వాళ్ళ ₹2 పోస్టుల బ్యాచ్ కావచ్చు, ఎవ్వరు కూడా జెన్జీలను ఎదుర్కోలేని పరిస్థితి. జెన్జీలు పెడుతున్న పోస్టులు, జెన్జీలు మాట్లాడుతున్న మాటలు, ప్రతి ఒక్కటి వీళ్ళు దానికి జవాబు ఇవ్వలేని పరిస్థితి. అయినా సరే బీజేపీ ఐటీ సెల్ కింద స్థాయి ఆర్ఎస్ఎస్ మూక, బీజేపీ మూక దాడి చేసే ప్రయత్నం చేసింది. ఏం ఊరుకోలేదు వాళ్ళు. వాళ్ళకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని, వాళ్ళు అర్బన్ నక్సలైట్లు ఉన్నారని, వాళ్ళ ఆప్ అని, కాంగ్రెస్ అని, ములాయం సింగ్ యాదవ్ మనుషులని, లేదు అఖిలేష్ యాదవ్ మనుషులు, ఇట్లా రకరకాలుగా ప్రచారం మొదలుపెట్టింది. ఇంకా కంగనా లాంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, ఇంకో మోహన్ దాస్ ఆర్ఎస్ఎస్ అతని వాళ్ళు రేపులకు ఇష్టపడతారని, అత్యాచారానికి ఇష్టపడే మనుషులని, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ బీజేపీ ఐటీ సెల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళపైన, జెన్జీల మీద విసిరిన ప్రతి రాయిని వాళ్ళు అందుకొని ఆయుధంగా మలుచుకొని వీళ్ళ మీదకే విసిరేశారు. మీకు విదేశాల నుంచి ఫండింగ్ వస్తుందంటే జంతర్ మంతర్ దగ్గర ఉన్న జెన్జీలను ఒక మీడియా అతను మీకు విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది కదా అని మాట్లాడిస్తే, हॅलो शी जिनपिंग, तुम्ही प्रोटेस्टला फंड करताय असं कळलं. इथं मी प्रोटेस्टला आलोय, 3 चहा घेतलेत. तेवढा QR कोड पाठवतो, पेमेंट करा. ఓకే, చాంగ్ చుంగ్, బాయ్ బాయ్. ఆయన టీ తాగుతున్నాడు. జెన్జీ ఫ్రెండ్ టీ తాగుతూ వెంటనే ఫోన్ తీసుకొని, హలో జన్పింగ్, మేము ఇప్పుడే టీ తాగినాం, టీ బిల్లు కట్టేయి, మేము సమోసాలు తినబోతున్నాం, సమోసా బిల్లు కూడా నువ్వే కట్టాలి, ఇగో ఇదే మాకు వస్తున్న ఫండింగ్ అని చెప్పాడు. ఎంత వ్యంగ్యం అంటే, ఇంకొక టీవీ ఛానల్లో అశుతోష్ రాకా కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్ మాట్లాడుతున్నప్పుడు యాంకర్ అన్నాడు, చాలా చర్చ జరుగుతోంది, రకరకాలుగా చర్చ జరుగుతుంది. యాంకర్, ఇదంతా కాదు, అసలు మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండింగ్ వివరాలు మొత్తం బయట పెట్టండి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు జెన్జీలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడండి. डीप स्टेट फंडिंग जो है पार्टी तरफ से बैन कर देना चाहिए। डीप स्टेट फंडिंग क्या? डीप स्टेट फंडिंग जो पार्टी जो आ रहा है, ये दिमागी नक्सल वगैरह वगैरह। आप कह रहे हैं कि वो डीप स्टेट फंडेड है। उन्होंने तो बोला है कि वो पीएम केयर्स के फंड से आई है। पीएम केयर्स फंड की एक बार जांच करा के पता कीजिए कि उन लोगों ने फंड किया है। बहुत सालों से उसके बारे में किसी को पता नहीं, थोड़ा पता कराइए। सीजेपी को भी पीएम केयर्स फंड से पैसा मिल रहा है, उसकी ऑडिट करवाइए, सच लोगों के सामने लेकर आइए। ईडी सीबीआई आपके सारे रिसोर्सेज आपके पता कराइए फंडिंग कहाँ से आ रही है। और ये भी पता कराइएगा कि इस देश में 50-50 करोड़ रुपए लेकर जो सांसदों को खरीदा जा रहा है, उसकी फंडिंग कहाँ से है। इस देश में जो भाजपा ने इतने चमकने वाले हर जिले में जो कार्यालय बनाए, उसकी फंडिंग कहाँ से आ रही है, ये भी पता। ఎస్, మాకు పిఎం కేర్స్ నుంచి ఫండింగ్ వచ్చింది, మా ఉద్యమానికి మొత్తం పిఎం కేర్స్ నుంచే మొత్తం డబ్బులు అక్కడి నుంచి అందాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వం పిఎం కేర్స్ మాకు అందించిన ఫండింగ్ వివరాలు మొత్తం సేకరించి బయట పెట్టాలి. పిఎం కేర్స్ ఎవరెవరి కోసం ఏమేం ఖర్చు పెడుతుందో బయట పెట్టాలి. విచారణ జరిపి దాని మీద విచారణ జరిపి పిఎం కేర్స్ మీద విచారణ జరిపి మొత్తం వివరాలు బయట పెట్టండి. ఇది అశుతోష్ రాకా మాట్లాడిన మాటలు. షాక్ అక్కడ యాంకర్ కానీ మిగతా బీజేపీ వాళ్ళు కానీ ఏం జవాబు చెప్పాలి వాళ్ళు? పిఎం కేర్స్ ఆర్టీఐ కూడా జవాబు ఇవ్వకుండా, పిఎం కేర్స్ ప్రభుత్వానికి సంబంధం లేదని, పిఎం కేర్ ఫండ్ ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటూ చట్టవిరుద్ధంగా ఫండ్ సేకరిస్తున్న వాళ్ళు, దాని వివరాలు బయట పెట్టాలంటే ఆర్టీఐకి కూడా హక్కు లేదు, అడిగే హక్కు లేదు ఆర్టీఐ ద్వారా కూడా అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు అశుతోష్ రాకా మాకు వాళ్ళే ఫండ్ ఇస్తున్నారు కాబట్టి మీరు దాని మీద విచారణ జరిపి మొత్తం బయట పెట్టండి. వాళ్ళు విసిరిన రాయిని మళ్ళీ వాళ్ళ మీదే విసరడం. వీళ్ళు చేసిన ప్రతి ప్రచారాన్ని జెన్జీలు హాస్యంగా మార్చేశారు. జెన్జీలు డ్యాన్సులు చేశారు, వాళ్ళు ఆటలు ఆడారు,
మాట్లాడారు, కొంతమంది బూతులు కూడా తిట్టారు, రకరకాల పద్ధతుల్లో జంజీలు వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. వాటన్నిటి మీద వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐటీ సెల్. కానీ వాటన్నిటినీ అద్భుతంగా మొట్టమొదటిసారి 12 ఏళ్లలో తిప్పి కొట్టగలిగిన వాళ్ళు జంజీలు. తిప్పి కొట్టడమే కాదు, బీజేపీని డిఫెన్స్లో పడేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి పడేశారు. బీజేపీ ఐటీ సెల్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిని సృష్టించారు. మోడీ అర్ధరాత్రి రీల్స్ తయారు చేసే పరిస్థితి జంజీలు సృష్టించారు. అది కూడా ఫెయిల్ అయింది. ఆ రీల్స్ తయారు చేసి ప్రపంచం మీదకి వదలడం కూడా అట్టర్ ఫ్లాప్. దాన్ని కూడా జంజీలు ఫెయిల్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి కొత్త టీం కావాల్సి వచ్చింది. అమిత్ మాలవీయ లాంటి పాత టీం ఇక అయిపోయింది. వాళ్ళ కథంతా ఇప్పటివరకు ఏంటి, ఎన్ని చేసినా అబద్ధాలు మాట్లాడడం, దుష్ప్రచారం చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఇవే కదా, అవే చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త టీం నితిన్ నబీన్ కొత్త టీంను ప్రకటించాడు. ఈ పాత టీం ఇక పనికిరాదని తేల్చేసుకున్నారు వాళ్ళు. అమిత్ మాలవీయను పక్కన పడేశారు. కొత్త టీం వచ్చింది. ఆ కొత్త టీం ఇప్పుడు ఐటీ సెల్ కన్వీనర్ చీఫ్ దీపక్ మాస్కే నాయకత్వంలో ఇప్పుడు ఐటీ సెల్ పనులు చేయబోతోంది. దాంట్లో కో కన్వీనర్లు ఉన్నారు ప్రీతి గాంధీ, శివనాథ్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్. వీళ్ళు సోషల్ మీడియా. ఇక మీడియా టీం కూడా ఉన్నది. అనిల్ బలూని మీడియా టీం కన్వీనరు, ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారి, సిద్ధార్థ్ యాదవ్ మీడియా టీం కో కన్వీనర్. వీళ్ళు ఏమైనా కొత్తగా చేస్తారా? గతంలో ఏమైనా కొత్తగా క్రియేటివ్గా చేశారా వీళ్ళందరూ? దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొత్తగా చేయడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ప్రభుత్వం ఏమైనా గొప్ప కార్యక్రమాలు చేస్తే, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే, దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో తీసుకపోతే, వాళ్ళు చెప్తున్న వికసిత భారత్ నిజంగానే అవుతే వీళ్ళందరూ ఏమైనా చేయగలరు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ప్రభుత్వాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడానికి చేసుకోగలుగుతారు. అమిత్ మాలవీయ కంటే వీళ్ళు ఏం గొప్పలు చేయగలరు? ఏం గొప్ప పని చేయగలరు? గతంలో ఏమైనా చేశారా? గతంలో వీళ్ళందరూ ఏం చేశారో తెలుసుకోవడానికి ఒకటి. వీళ్ళందరినీ బీజేపీ నితిన్ నబీన్ ప్రకటించిన వెంటనే ఫస్ట్ వీళ్ళందరూ చేసిన పని ఏందయ్యా అంటే, వాళ్ళ ట్విట్టర్ ఖాతాలు డిలీట్ చేసుకోవడం కానీ, ప్రైవేట్లో పెట్టుకోవడం కానీ, తక్షణం వెంటనే ఆ పని చేశారు. వాళ్ళు ఎందుకోసం చేసి ఉంటారు? వాళ్ళు అసలు వాళ్ళను ఈ పొజిషన్లో పెట్టగానే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రచారం చేసుకోవాలి కదా వాళ్ళు. కానీ అలా చేయకుండా ట్విట్టర్ అకౌంట్ ప్రైవేట్లో పెట్టడం కానీ, డిలీట్ చేసుకోవడం కానీ ఎందుకు చేశారు అంటే, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో గతంలో వాళ్ళు చేసిన పోస్టులు ఈ దేశ ప్రజలు చూస్తే అసహ్యించుకుంటారని భయమా? అందుకోసమే వాళ్ళు ట్విట్టర్ అకౌంట్లు మూసేసుకోవడము, ప్రైవేట్లో పెట్టుకోవడము చేశారా? ప్రైవేట్లో పెట్టుకొని కొన్ని పోస్టులు మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేశారు కొందరు ఇప్పటికీ అట్లా ప్రైవేట్లోనే ఉంది కొందరివి. దీపక్ మస్కే ముందు ఈ ఐటీ సెల్ చీఫ్ కన్వీనర్ దీపక్ మస్కే గురించి మాట్లాడారు. ఈయన ఆగస్టు 17 సాయంత్రం, అంటే ఈయన ఐటీ సెల్ కన్వీనర్గా ప్రకటించక ముందు ఆయన ఖాతాలో 6095 పోస్టులు కనబడ్డాయి. ఇది మొత్తం ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ సంబంధించిన ఆల్ట్ న్యూస్ మొత్తం వివరంగా బయటకు తీసింది. ఆగస్టు 17న ఆయన అకౌంట్లో 6905 పోస్టులు కనిపించాయి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి 2 పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తం అకౌంట్లో 2 పోస్టులు మాత్రమే. ఆ 2 కూడా ఈయన సోషల్ మీడియా కన్వీనర్ ఎంపికైన తర్వాత దానికి సంబంధించిన పోస్టులే. అంతకుముందు ఉన్న ఒక్క పోస్టు లేదు. ఎందుకు డిలీట్ చేసినట్టు ఆ పోస్టులన్నీ? ఇక మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడు. అలోక్ భట్ ఈయన ఖాతాను మొత్తం డిలీట్ చేసుకున్నాడు. ఎందుకు డిలీట్ చేసుకున్నాడు? దానికి సంబంధించిన పోస్టులు కూడా, గతంలో ఈయన చేసిన పోస్టులు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈయన రిజర్వేషన్లకు పచ్చి వ్యతిరేకి. బీజేపీ ఆ మాట చెప్తుందా? బీజేపీ కూడా వ్యతిరేకమే, కానీ బహిరంగంగా బయటకు చెప్పే అవకాశం లేదు. చెప్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల ఓట్లు రావు. ఓటు రాజకీయాల కోసం బయటకు ఒకటి చెప్తుంది, దాని మనసులో ఉండేది ఇంకోటి. అట్లా ఈ అలోక్ భట్, ఆ టీంలో మెంబర్ అలోక్ భట్ చాలా పోస్టులు ఉన్నాయి ఆయనవి. ఆయన రిజర్వేషన్లకు చాలా వ్యతిరేకమైన అనేక పోస్టులు పెట్టాడు. ఇంకా దారుణమైన ఒక ట్వీట్ సోనియా గాంధీ గురించి. ఒక ఇటాలియన్ మహిళ బెర్లిస్కోని అంతఃపురంలో ఉండాల్సిన వేశ్య అని మాట్లాడాడు, పోస్ట్ పెట్టాడు. ఈయన అంత అసహ్యంగా వ్యక్తిత్వ హననం చేసే మనిషి ఈ అలోక్ భట్. ఈయన పోస్టుల్లో స్త్రీ వ్యతిరేకమైన పోస్ట్ చాలా ఉంది. ఈయన స్త్రీ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి. స్త్రీ వ్యతిరేకమైన, ముస్లిం వ్యతిరేకమైన వాళ్ళ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడే బూతులతో కూడిన పోస్టులు చాలా ఉన్నాయి. బర్కా దత్
మనకు చాలా తెలుసు, ఆమె బర్కదా చాలా ఫేమస్ జర్నలిస్ట్. ఆమె మీద బూతులతో చేసిన దాడి కూడా ఉన్నాయి పోస్టులు. ఇప్పుడు అవన్నీ డిలీట్ చేశాడు. ఇంకొక ఆమె ప్రీతి గాంధీ ఈ టీంలో, ఈమె మొత్తం ఖాతాని తొలగించుకుంది, అకౌంట్ని తొలగించేసింది. తర్వాత మళ్ళీ పెడుతుందేమో, ఓపెన్ చేస్తుందేమో. ఈమె ప్రతిసారి చాలా పోస్టులు ఉంటాయి. ఈమె నాథూరామ్ గాడ్సే అభిమాని, నేను అవకాశం వస్తే నేను గాంధీ అనే ఇంటి పేరుని తీసేసి గాడ్సే అనే ఇంటి పేరు పెట్టుకుంటాను, నాకు ఆ ఇంటి పేరు పెట్టుకోవాలని కోరికగా ఉంది. ఒకవైపే మోడీ గాడ్సేని వ్యతిరేకిస్తూ బహిరంగంగా చెప్తాడు. మహాత్మా గాంధీ చాలా గొప్పవాడని ఆయన ముందు వంగి దండాలు పెడతాడు. మహాత్మా గాంధీ గురించి గొప్ప చెప్తాడు. ఆయన హత్య చేసిన హంతకుడు తన అభిమానాన్ని ఆ ఇంటి పేరే నేను పెట్టుకుంటున్నానని చెప్పే ప్రీతి గాంధీ ఇప్పుడు బీజేపీ ఐటీ టీంలో మెంబర్. అబద్ధాలు ప్రచారం చేయడంలో కూడా ఈమె దిట్ట. 2014లో నరేంద్ర మోడీకి మద్దతుగా ఒక కథనాన్ని వ్యాపింపజేసింది వికీలీక్స్కి సంబంధించి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ పేరుతో ఒక నకిలీ వ్యాఖ్యను అసాంజ్ మాట్లాడే ఈ విధంగాని మోదీ అవినీతి రహితుడు, అతన్ని ఎన్నుకోవాలి అని వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ అన్నట్టు ఒక టెక్స్ట్ను తయారు చేసి వికీలీక్స్ అతనే తయారు చేసి ప్రచారం చేసి అది బయటపడ్డది కూడా. బయటపడ్డా సరే అదే ఈమె మొదలుపెట్టిన ప్రచారాన్ని బీజేపీ మూక మొత్తం ప్రచారం చేసింది, చాలా కాలం వరకు ప్రచారం చేసింది. ఇక అరుణ్ యాదవ్ ఈ టీంలో లేడు. ఇప్పుడు హర్యానాకు ఐటీ సెల్ అధిపతిగా నియమించారు ఆయన. ఇది చాలా విచిత్రమైన విషయం. ఈయనను గతంలో బీజేపీ బహిష్కరించింది పార్టీ నుంచి. ఎందుకు బహిష్కరించింది, ఏం కథ, అది కూడా చెప్తాను నేను ఇప్పుడు. అరుణ్ యాదవ్ హర్యానా ఐటీ సెల్కి అధిపతి. ఆయన కూడా తన ఖాతాను తొలగించుకున్నాడు. ఆయన అకౌంట్ను ఒకసారి పాత అకౌంట్ను చూస్తే ప్రవక్త మీద, ముస్లింల మీద చాలా దారుణమైన కామెంట్లు చేశాడు, చట్టవిరుద్ధమైన కామెంట్లు. ప్రవక్తలో నాకు మందు కనబడుతుంది అంటే మద్యం కనబడుతుంది అని వ్యాఖ్య చేశాడు. అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. అరెస్ట్ అరుణ్ యాదవ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్తో అరెస్ట్ అరుణ్ యాదవ్ అనే హ్యాష్ ట్యాగ్ దాదాపు 184,000 మంది ట్వీట్ చేశారు. హ్యాష్ ట్యాగ్ను 2022లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయనను పార్టీ నుంచి తొలగించింది. అరుణ్ యాదవ్ని పార్టీ నుంచి తొలగించింది పూర్తిగా. ఇప్పుడు ఆయనే అదే పార్టీకి ఐటీ సెల్ అధిపతి అయ్యాడు హర్యానాలో. ఇంకొక ఆయన ఇప్పుడు ఈ టీంలో ఉన్న ఆయన శివానంద్ ద్వివేది. ఆ ద్వివేది కూడా తన ఎక్స్ అకౌంట్ను, ట్విట్టర్ అకౌంట్ను ప్రైవేట్లో పెట్టుకున్నాడు. తర్వాత చాలా కొన్ని గంటల పాటు ప్రైవేట్లో పెట్టుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేశాడు. ప్రైవేట్ పెట్టక ముందు 10,800 పోస్టులు ఉంటే ఇప్పుడు అందులోంచి 600 పోస్టులు తగ్గిపోయాయి. 600 పోస్టులు డిలీట్ చేయబడ్డాయి. ఆ పోస్టులు ఏముంది మరి? ఈ శివానంద్ ద్వివేది తొలగించిన 600 పోస్టులు ఏమున్నాయి? ఆ వివరాలు బయటికి రాలేదు. తొలగించిండంటేనే ఆయన చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పోస్టులు అందులో ఉన్నాయని అర్థం. ఇంకొక ఆయన ప్రదీప్ భండారి, ఈయన బీజేపీ మీడియా బృందంలో చేర్చుకున్నారు. ఈయన ఐటీ సెల్లో కాదు, మీడియా బృందంలో. ఈయన గురించి చాలా చెప్పుకోవాలి. ఒకసారి వీడియో చూడండి. 129 कार्टर और दोस्तों 129 कार्टर और सुशांत सिंह राजपूत के मेरे साथ आशुतोष भी जुड़ रहे हैं। आशुतोष, बड़ा डेवलपमेंट क्या है? बड़ा डेवलपमेंट आशुतोष ये है कि 302 का केस दर्ज होगा, मतलब मर्डर का केस दर्ज होगा। आशुतोष, अगर मर्डर का केस दर्ज होगा तो रिया गैंग जो है उसके खिलाफ भी मर्डर को एबेट करने का केस दर्ज होगा। मतलब जो सुसाइड कर रहे थे उनको जाना होगा जेल। आशुतोष, ఎగురుతూ దూకుతూ చేస్తున్న యాంకరింగ్ లేకపోతే చేస్తున్న పని ఆయనే, ప్రదీప్ భండారి. ఆయన మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఈ విధమైన కథలు చాలా చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గుర్తుండే ఉంటుంది మీకు, బాలీవుడ్ హీరో. చనిపోయిన తర్వాత అతని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు రియా చక్రవర్తి, అతని లవ్వరు రియా చక్రవర్తి కారణమని మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రియా చక్రవర్తి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నం చేసింది. తర్వాత కోర్టు కొట్టేసింది, ఆమెను నిర్దోషాన్ని విడుదల చేసింది. ఆ టైంలో రియా చక్రవర్తి మీద బురద జల్లడానికి ఈ ప్రదీప్ భండారి తన ఛానల్ కోసం ఆమె ఇంటి ముందు నిలబడి రియాపై అబద్ధాలు, రియా గ్యాంగ్ హత్య అంగీకరించిందని అబద్ధాలు ప్రచారం చేశాడు. రియా గ్యాంగ్ హత్య చేసింది, హత్యను అంగీకరించింది కూడా రియా, ఆమెతో పాటు ఇంకొందరు. అట్లా ఎగురుతూ దుంకుతూ అసలు ఏం సర్కస్ చేస్తున్నాడు, జోకర్ లాగా సర్కస్ చేస్తున్నట్టు. అది అంటారా రిపోర్టింగ్ అంటారా దాన్ని, జర్నలిజం అంటారా దాన్ని? అట్లా చేసిన వాడు ఇవాళ వీళ్ళ మీడియా టీంలో ఒక మెంబర్. ఆయన మొదటి నుంచే ప్రదీప్ భండారి మీడియాలో పనిచేస్తున్నప్పటి నుంచే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి చాలా దగ్గర వాడు. ఇట్లాంటి జోకర్లందరినీ
బీజేపీ మీడియా సెల్లో, బీజేపీ ఐటీ సెల్లో చేర్చుకున్నారు. వీళ్ళు ఒక జోకర్లే కాదు, విద్వేషకారులు, మోసపూరితమైన మనుషులు, అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు, వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు, స్త్రీల మీద అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ అమిత్ మాలవీయ కంటే గొప్పగా ఏం చేస్తారు? ఏ పని అయితే అమిత్ మాలవీయ చేశాడో అదే పని వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరితో ఎంత సృజనాత్మకంగా చేయగలుగుతారు? జంజీలు చేస్తున్న క్రియేటివ్ పోస్టుల ముందు, క్రియేటివ్ వాదనల ముందు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి వచ్చింది ద్వేషం, విద్వేషం, బూతులు, అబద్ధాలు, ఇవి తప్ప ఇంకేమన్నా వచ్చా? కొత్త టీం అయినా పాత టీం అయినా ఇంతకు మించి ఏమీ చేయలేరు. డిఫెన్స్లో పడిపోయారు ప్రస్తుతం వాళ్ళు గతంలో మున్ముందుకు పోతున్నాం, ఇక మాదే మొత్తం జీవితం అంతా మేమే ఉంటాం అధికారంలో అనుకున్న వాళ్ళు 2026 జూలై జంజీల ఉద్యమం తర్వాత వాళ్ళ వెనకడుగు మొదలైంది. ఐటీ సెల్ కాదు దాని తాత కూడా వాళ్ళను కాపాడలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.